సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో అనిల్ గారు ఎప్పటి నుంచో ఈ క్రిప్టోకి సంబంధించి మీతో ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ మొత్తానికైతే ఇవాళ కుదిరింది. అసలు క్రిప్టో అనేది గ్యాంబ్లింగ్ అంటారా లేదంటే ఇన్వెస్ట్మెంటా? అసలు దీన్ని ఏ పర్స్పెక్టివ్ లో చూడాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే అండి, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పుడు దెర్ ఇస్ స్పెక్యులేషన్, కొంచెం భయము. అంటే ఇది ఏంటి అనేది జనరల్గా కామన్. ఏదైనా కొత్తది అడాప్ట్ చేయాలనుకున్నా సరే, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు. సో అదే జరిగింది, అదే జరుగుతోంది. సో క్రిప్టో ఎస్ ఇట్ లుక్స్ లైక్ గ్యాంబ్లింగ్, బట్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఒక డెకేడ్ తర్వాత ఇట్స్ నాట్ ఎనీ మోర్. అంటే ఇట్ ఈస్ టైమ్ టు ఎంబ్రేస్ అంటారు కదా, ఎప్పుడో ఒకప్పుడు అడాప్ట్ చేసుకోవాల్సిందే మనము అనేది నా ఉద్దేశం. రీజన్ ఏంటంటే ఎస్, గ్యాంబ్లింగ్కి క్రిప్టోకి కొంచెం తేడా ఉంది. ఇట్ ఈస్ లుక్స్ లైక్ గ్యాంబ్లింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కొంచెం దూరంగా చూసే వాళ్ళకి క్రిప్టో అంటే క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ లాగానే అనిపిస్తుంది. బట్ ఎందుకు కాదు అని ఫ్యూ చెప్తాను, ఆ తర్వాత ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తాను. ఫస్ట్ కొన్ని ఎందుకు కాదు అంటే, దీనికి కూడా ఇప్పుడు డేటా, ఇంతకుముందు డేటా లేకపోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ యాసెట్స్ ఏవైతే క్రిప్టో యాసెట్స్ ఉన్నాయో, ప్రతిదానికి కూడా ఒక ఫండమెంటల్ డేటా కానీ హిస్టారిక్ డేటా కానీ ఒక స్టార్ట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ గ్యాంబ్లింగ్కి, లాటరీకి ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ సిచ్యువేషన్. బట్ సో ఆ లెక్కన దెర్ ఈస్ ఏ ఫండమెంటల్ డేటా. ఎలా మార్కెట్తో కానీ ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్తో కానీ గోల్డ్తో కానీ వేరే వాటితో ఎలా మూవ్ అవుతుందనే డేటా నౌ అవైలబుల్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ ఫస్ట్ విచ్ డిఫరెన్షియేట్స్ ఇట్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ కాదు అని చెప్పడానికి. సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ పొటెన్షియల్. మనం చూసుకుంటే ఏంటంటే, ఒక యాసెట్, ఏదైనా సరే యాసెట్, ఎస్ షార్ట్ టర్మ్ వొలటిలిటీ ఉంది కాబట్టి గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఓకే, ఓవర్ నైట్ 20% పెరగొచ్చు, ఓవర్ నైట్ 30% డౌన్ కావచ్చు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ వై మనం గ్యాంబ్లింగ్ అంటాం క్రిప్టో. ఓకే ఓకే, అంత వొలటిలిటీ ఎంత ఉందంటే, మన టిపికల్గా మనం అనే యాసెట్స్ ఏమున్నాయి? రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి యాసెట్స్, సిల్వర్ కానీ ఇట్లాంటి కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవి కూడా మనం ఒక లాస్ట్ 15-20 ఇయర్స్లో చూస్తే ఇంత వొలటిలిటీ ఉన్న యాసెట్ ఏవీ లేవు. సో అట్లాంటి స్టేబుల్ ఉంది వొలటిలిటీ, బట్ ఇంత ఎక్కువగా లేదు. దాని నుంచి డిఫరెన్షియేటింగ్ ఇది కొత్త యాసెట్ వచ్చాక ఇంత వచ్చినప్పుడు ఏంటంటే, ఆ కంపారిజన్లో కంపల్సరీ గ్యాంబ్లింగ్ అయ్యేది. బట్ ఆ కంపారిజన్ తీసుకోకుండా నువ్వు చూసుకుంటే ఏంటంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, మనము బిట్ కాయినే తీసుకుందాం. బిట్ కాయిన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, లెటస్ సే 5 years, 19 నుంచి చూసుకున్నా, అప్పుడు క్లోజ్ టు $3,400 ఉండేది ఒక్కొక్క. ఇవాళ వీఆర్ నౌ $108,000. 5 yearsలో 30 times పెరిగింది. అండ్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ లైక్ ఎనీ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ లేకపోతే గోల్డ్ మార్కెట్ లాగానే ఇట్ అప్స్ అండ్ డౌన్స్ పెరిగింది. బట్ ఇట్ హ్యాస్ నాట్ కమ్ బ్యాక్ టు 5 years బ్యాక్ ప్రైస్ దగ్గర రాలే మళ్ళా. బట్ ఎందుకో కానీ లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక ఈ క్రిప్టోకి, బిట్ కాయిన్కి సంబంధించి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది, బజ్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి క్రిప్టో, బిట్ కాయిన్ అంటే కొంత ఫేడ్ అవుట్ అయిపోయి పక్కన పెట్టేసేసారు. బట్ ట్రంప్ గారు రావడంతో ఎక్కడా లేని ఫ్లరిష్మెంట్ అయిపోయింది. సో ఎందుకంటారు? ట్రంప్ వచ్చేప్పటికి కూడా మనం తీసుకున్న దగ్గర దగ్గర $1,00,000. ఈవెన్ ట్రంప్ విన్ అయ్యాడనే టైం దగ్గర కూడా 80,000 దగ్గర ఉండింది. ఫర్ షూర్ తనతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వెదర్ ఇలాన్ మస్క్ అనుకోండి, తనతో పాటు ఉన్న కోర్ వాళ్ళందరూ కూడా బిట్ కాయిన్కి ఫేవరబుల్గా ఉన్న వ్యక్తులే. దాని తగ్గట్టే తను కూడా ఒక బిల్లు కూడా వచ్చింది బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీది రీసెంట్లీ యుఎస్ అడాప్ట్ చేసుకుంది. ఒక రిజర్వ్ లైక్ గోల్డ్ రిజర్వ్ లాగా బిట్ కాయిన్ రిజర్వ్ కూడా యుఎస్ గవర్నమెంట్ స్టార్టెడ్ బిల్డింగ్. సో ఏంటంటే కొంచెం లెజిటిమసీ అంటాం కదా, దానికి ఒక అథారిటీ, లెజిటిమసీ ఇవ్వడానికి డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మీరు చూసుకుంటే ఈవెన్ తన ఓన్ ఫ్యామిలీ కూడా లాస్ట్ మంత్ పాకిస్తాన్లో 200 million బిట్ కాయిన్స్ మింట్ చేస్తానని అక్కడ ఈవెన్ పర్సనల్గా ట్రంప్ ఫ్యామిలీ కూడా. సో ఆన్ ద హోల్ ఎస్, యుఎస్ గవర్నమెంట్, కరెంట్ యుఎస్ గవర్నమెంట్ బిట్ కాయిన్కి సపోర్ట్గా వర్క్ చేస్తోంది. బట్ అదర్వైజ్ తీసుకున్నా సరే, మనము 2004 ఆయన రాకముందు తీసుకున్నా కానీ 3,000 నుంచి 80,000 జర్నీ అనేది ఫినామినల్.
ఆ ఒక్క జర్నీ వచ్చేసి ఒక్క బిట్ కాయిన్లోనే కాదు, మీరు చూస్తుంటే వేరే కాయిన్ ఇథీరియం కానీ వేరే వాటిలో కూడా అలాంటి జర్నీ చూసాం. మేబీ 30x లేదు, బట్ 10x 15x అయితే ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతూ ఉంది, అడాప్షన్ కూడా పెరుగుతుంది. యూ వోంట్ బిలీవ్, నియర్లీ 40% ఆఫ్ ఇండియన్స్ ఎంతో కొంత బిట్ కాయిన్స్లో పెట్టారు, ఏది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో దట్ ఇస్ ఎ హ్యూజ్ నంబర్. నాట్ జస్ట్ ఇండియా, మీరు చూసుకుంటే వేరే కంట్రీస్లో కూడా అడాప్షన్ మేబీ పోర్ట్ఫోలియోలో చాలా చిన్న అమౌంట్ ఉండొచ్చు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎన్ అడాప్షన్. సో ఇంత అడాప్షన్, బ్రాడ్ అడాప్షన్ వచ్చినప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ ఏవైనా గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేయకపోవడము అలాంటి జరిగితే తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇట్స్ నాట్ ఎనీమోర్ గ్యాంబ్లింగ్ అయితే లేదు. ఇందులో కూడా స్ట్రాటజీస్ అన్ని సేమ్ లైక్ మన మ్యూచువల్ ఫండ్లో కానీ వేరే దగ్గర చూసినట్టే ఇక్కడ కూడా ఎస్ఐపిలు మొదలయ్యాయి ఇండియాలో. సో ఇప్పుడు మనం కావాలంటే కాయిన్ డిసిఎస్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఇందులో కూడా డాలర్, మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా డాలర్ కాస్ట్ యావరేజింగ్, డాలర్ పోయినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు కొనుక్కోమని స్ట్రాటజీస్ మొదలయ్యాయి. ఇందులో కూడా పోర్ట్ఫోలియోస్ తయారయ్యాయి. సో ఇన్ని స్కిల్ స్ట్రాటజీ మొదలైనప్పుడు అంటే నువ్వు అక్కడ కూడా విత్ ఇన్ కాయిన్స్ లైక్ స్టాక్స్లో మనం ఏం చేస్తాం, కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్, కొన్ని ఏమంటారు సీజనల్ స్టాక్స్, కొన్ని మాన్సూన్ స్టాక్స్ అని మనం రకరకాల ఎలా చేస్తాము, కాయిన్స్ కూడా ఏంటంటే దెర్ ఈజ్ నౌ రిలేషన్షిప్ విచ్ వన్ విల్ మూవ్ విత్ అదర్ వన్. ఒక డౌన్ అయినప్పుడు ఇంకోటి పెరగడం, ఇలాంటి రిలేషన్షిప్. డేటా, ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. పార్టిసిపేషన్ బై ద లార్జ్ ప్లేయర్స్ విత్ అని ఇండియా ఉండొచ్చు, అబ్రాడ్లో కూడా మల్టిపుల్ కంట్రీస్లో కూడా ఇన్వెస్టర్స్ బ్రాడ్ పార్టిసిపేషన్ పెరిగింది ఇంతకుముందు కన్నా. ఓన్లీ ఏంటంటే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మూవర్స్ ఉంటారు కదా, వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ మూవర్స్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే సెకండ్ ఫేజ్ నుంచి మాస్ మార్కెట్కి కూడా పెద్దగా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. సో అది జరిగిందంటే ఇంకా మోర్ ఈ వొలటిలిటీ అనేది తగ్గుద్ది. ఎందుకంటే ద మోర్ ద పార్టిసిపెంట్స్, వొలటిలిటీ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో పాటు యూటిలిటీస్, కొన్ని కేసుల్లో మాత్రం కొన్ని కాయిన్స్కి, నాట్ ఆల్ బట్ కొన్ని వాటికి మాత్రం యాక్సెప్టెన్స్ వచ్చింది. కొన్ని డిజిటల్ వ్యాలెట్స్ వచ్చాయి, కొన్ని కొనడానికి అవకాశాలు వచ్చాయి. ఇండియాలో ఇంకా రాలేదు, బట్ ఇట్ విల్ కమ్ ఈవెన్చువల్లీ. యూఎస్లో మాత్రం నువ్వు కొన్ని కార్లు కొనుక్కోవచ్చు, కొన్ని పేమెంట్స్ చేయొచ్చు, రియల్ టైం పేమెంట్స్ చేయొచ్చు. కొన్ని మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ బిల్డింగ్లు కొనుక్కోవడానికి డబ్బులు, డిజిటల్ కరెన్సీ అవి వాడుతూ ఉన్నారు. సో అండ్ ఇథీరియం లాంటి ఏవైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఉన్న వాటికి అడాప్షన్ కొంచెం మచ్ హయ్యర్ పాసిబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టర్లో బ్లాక్ చైన్ ప్రూవ్ టు బి అంటే ఆల్రెడీ ఉంది. సో కొన్ని కేసుల్లో ఆల్రెడీ అంటే ఏమంటారు అడాప్షన్ కూడా పెరుగుతుంది, యూస్ కేసెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి వీ కెనాట్ డైరెక్ట్లీ చెప్పలేము, బట్ ఇట్ ఈస్ నాట్ గ్యాంబ్లింగ్ ఎనీమోర్. రీజన్ ఏంటంటే వన్ మేజర్ థింగ్ ఏంటంటే గ్యాంబ్లింగ్ ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే జీరో సమ్ యాక్టివిటీ ఆర్ జీరో సమ్ గేమింగ్ అంటాం. అంటే ఐదర్ యూ విన్ జీరో ఆర్ యూ విన్ టోటల్ మనీ. దట్ ఈస్ వాట్ ద గ్యాంబ్లింగ్ ఇస్. వేర్ యాజ్ నౌ క్రిప్టోలో నువ్వు మోస్ట్ ఆఫ్ ద మేజర్ కాయిన్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ నాట్ జీరో ఎనీమోర్. నువ్వు మీరు ఇవాళ 100 రూపాయలు పెడితే ఎస్ 60-70 కావచ్చు, బట్ జీరో అయ్యే అవకాశాలు మాత్రం లేదు. సో ఇట్స్ నాట్ ఎనీమోర్. ఎస్, మనం మొదలు స్టార్ట్ అయినప్పుడు గ్యాంబ్లింగ్ అని భయం ఉండేది, బట్ అందులో కూడా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే పేరు లేని కాయిన్స్, పేరు లేని ఆల్ట్ కాయిన్స్ చాలా వస్తున్నాయి. రోజుకు ఒక కొత్త కాయిన్ వస్తూ ఉంది. ఎవరో వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు, కొత్త కాయిన్ రిలీజ్ చేస్తారు, ఇది పెరుగుతుందనే ఆశ చూపిస్తారు. అవి మాత్రం ఎస్ దే ఆర్ గ్యాంబ్లింగ్. So there is still some aspect of crypto investing gambling, but somebody who is looking for ఏమంటారు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయాలనుకుంటే మాత్రం టాప్ 5 or 6 ఏవైతే మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్లో ఉన్నాయో యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్. సో ఇట్స్ నాట్ ఎనీమోర్ గ్యాంబ్లింగ్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ బిట్ కాయినే కానీ, ఇథీరియం కానీ, టెదర్ కానీ, రిపుల్ కానీ ఇట్లాంటి వాటిలో చేస్తే ఇట్స్ నాట్ ఎనీమోర్ గ్యాంబ్లింగ్. రైట్, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఇప్పుడు అంటే ఇండియాలో కూడా చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారు. రీసెంట్ టైమ్స్లో బాగా బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి లాస్ట్ 5-6 years నుంచి. సో అంటే పర్టికులర్గా మనం ఈ క్రిప్టో బిట్ కాయిన్లోకి వెళ్ళాలంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల కొంత వర్కౌట్ చేసి దీంట్లోకి వెళ్ళొచ్చు అంటారు? సో ఒకటి, ఇంతకుముందు ఏంటంటే మనము చెప్పేవాళ్ళం ఏంటంటే ఏదైనా పర్లేదనే సిచ్యువేషన్ ఉండింది. వెన్ ఇట్స్ స్టార్టెడ్ ఏ కాయిన్ అయినా సరే బజ్ ఉండింది, ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్ థింగ్ పక్కా కొంచెం రీసెర్చ్ ఇక్కడ కూడా అవసరం. మీరు ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వొలటిలిటీ కానీ ఎలా ఉంది, అక్కడ కూడా టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ. సో ఎటువంటి టైంలో వెదర్ ఇట్స్ నౌ ఇట్స్ పీక్ 1 lakh ప్లస్ మీద ఉంది, ఇట్ ఈస్ ఎస్పెషల్ బిట్ కాయిన్ ఇట్స్ పీక్ మీద. ఈజ్ ఇట్ గుడ్ టైం? కాకపోవచ్చు, ఎందుకంటే మీరు అన్నట్టు ట్రంప్ పాలసీ వల్ల కూడా ఇప్పుడు సడన్ గా హయ్యర్ పెరిగింది. బట్ అదర్వైజ్
ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ వొలటిలిటీ ఒకసారి కంపల్సరీ చూసుకోవాల్సిందే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వెదర్ నువ్వు అంత రిస్క్ తీసుకుంటావా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరైనా సరే క్రిప్టో ఇన్వెస్ట్మెంట్కి వస్తే ఇట్ ఈస్ హైలీ వొలటైల్. 20 to 30% ఓవర్ నైట్ పడిపోవచ్చు. ఆర్ యూ కేపబుల్ ఎనఫ్? ఆ రిస్క్ హ్యాండిల్ చేయకపోతే డోంట్ గెట్ ఇన్ టు క్రిప్టో, అసలు దాని దగ్గరికి రాకూడదు. అది ఫస్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే. చాలా మంది ఏమైపోయిందంటే ఈ పాస్ట్ డేటా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చెప్పాము, 3 లక్షల నుంచి $1,00,000 వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎవరో 45-50 ఏజ్ ఉన్న వ్యక్తి, ఇంతవరకు ఎప్పుడు అంత రిస్క్ తీసుకునే వ్యక్తి వచ్చేసి ఇవాళ నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి చేసి ఒక 5 లక్షలు పెట్టేసి రేపు మార్కెట్ పడిపోయాక 4-3.5 లక్షలు ఒక వారం 10 రోజుల్లో పడిపోయింది అనుకో, తట్టుకునే కేపబిలిటీ ఉండకపోవచ్చు. సో అందుకే ఫస్ట్ థింగ్ కావాల్సింది రిస్క్ అంత అపటైట్ ఉందా. సెకండ్, ఈ మనీ నాకు పోయినా పర్లేదు అని ఉన్నవాళ్ళు మాత్రమే. అంటే ఏంటంటే ఐడియల్లీ మ్యాక్సిమం 3 to 4% కన్నా ఎక్కువగా నీ పోర్ట్ఫోలియోలో క్రిప్టోలో అస్సలు పెట్టకూడదు. దో యూ గెట్ గుడ్ రిటర్న్స్, డోంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే నీ పోర్ట్ఫోలియోనే కాదు, నీ హార్డ్ ఎర్న్ మనీ మొత్తం పోయే అవకాశాలు ఉన్నాయి. మనం కష్టపడి పైసా సంపాదించింది తీసుకెళ్ళి అందులో మొత్తం నీ మేజర్ పోర్షన్ పెడితే మాత్రం లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. మొత్తం డిపెండ్ ఆన్ హౌ ఇండియన్ గవర్నమెంట్ రేపు రూల్స్ ఏం మారుస్తుందో తెలియదు. దెర్ ఇస్ ఎ డ్రాఫ్ట్ బిల్. ఆ డ్రాఫ్ట్ బిల్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. యాక్చువల్లీ బ్యాన్ చేద్దామనే అందులో ఉండింది, కానీ ఈవెన్ టెంపరీగా 2020లో బ్యాన్ కూడా చేసింది. బట్ సుప్రీం కోర్టు దాన్ని ఓవర్ రూల్ చేశాక టాక్సేషన్ కూడా తీసుకొచ్చారు ఒక టైం. సో దాన్ని ఏం చేశారంటే కొంచెం లెజిటిమసీ తీసుకురావడానికి, డిస్కరేజ్ చేయడానికి అండ్ కొంచెం ఈ గ్యాంబ్లింగ్ అనే నేచర్ ని తీసేయడానికి. బికాస్ కొని అమ్మడం ఈజీగా చేసేస్తున్నారు కాబట్టి అలా చేసినప్పుడు కంపల్సరీ 30% ప్రాఫిట్స్ అనేది ట్యాక్స్ కట్టడము. అండ్ వైల్ ఇన్వెస్టింగ్ 1% టీసీఎస్ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైతే నాన్ సీరియస్ స్పెక్యులేటివ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు మార్కెట్లో. ఎవరైతే క్విక్ గా బక్స్ ఇవాళ ఇన్వెస్ట్ చేసేసి పెరుగుతుంది చేసేసి రేపు వెళ్ళిపోదామనే వాళ్ళకు ఈ 30% ట్యాక్స్ భయంతో అన్న కొన్ని రోజులు హోల్డ్ చేస్తా ఉన్నారు. సో గవర్నమెంట్ ఒక రకంగా మంచి చేసింది, స్పెక్యులేషన్ అనేది తీసేసింది మార్కెట్ నుంచి. బట్ స్టిల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో రెగ్యులేషన్ రేపు ఏం మారుతుందో తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మన ఓన్ వర్షన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అన్నారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం కంపల్సరీ డిపెండ్స్ ఆన్ రెగ్యులేషన్స్. సో అందుకోసం ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 3 రిస్క్ ప్రొఫైల్, మనీ విచ్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్, థర్డ్ రెగ్యులేషన్, ఈ 4తో పాటు టైం హొరైజన్. మీరు నిజంగానే ఇక్కడ షార్ట్ టర్మ్ కన్నా టాక్సేషన్ ఇంత హై ఉన్నప్పుడు డోంట్ లుక్ ఫర్ ఎ షార్టర్ టర్మ్ పర్స్పెక్టివ్, బట్ రాదర్ లుక్ ఫర్ ఎ లాంగర్ టర్మ్ పర్స్పెక్టివ్ అనమాట. ఇవి చేసుకొని ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి ప్లాట్ఫామ్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఏదైనా మంచి ప్లాట్ఫామ్ లేదు, సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ లేదు, పర్మిషన్ లెడ్ ప్లాట్ఫామ్ లేదు. కొత్తగా మనం చూస్తున్నాం సడన్గా ఒక ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేసేసుకొని కొత్త ప్లాట్ఫామ్ వస్తుంది, అది తర్వాత పోతుంది. అది ఒక పెద్ద ఇష్యూ. తీసుకుంటే చాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. క్రిప్టో బిట్ కాయిన్ అనేది గ్యాంబ్లింగా లేదంటే ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్? ఒకవేళ వీటిలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఎటువంటి అంశాలపైన కొంత వర్కౌట్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే విషయాలను చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.